ముఖ్యమంత్రి కొడుకు, ఆయన ఎలిజిబిలిటీ కేవలం ముఖ్యమంత్రి కొడుకు. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఆరుగురిని ముగ్గురు ఏపీ క్యాడర్కి వెళ్ళి ఆడికెళ్ళి ఇడికెళ్ళి తెచ్చుకొని ముగ్గురిని 9 మంది వేసుకొని నీ సెటిల్మెంట్ల కోసం ఇదే నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు నాకు చెప్తున్నావు హిందుత్వం సంస్కారం నేర్పనికి వచ్చినావు. హిందువులు నువ్వు నాస్తికునివి. నువ్వు ఏదైనా మాట్లాడితే మేము హిందువులం పడాలి, మేము మాట్లాడితే నువ్వు పడవా? ఏం కొమ్ములున్నాయి నీకు? ఏం కొమ్ములున్నాయి? అంటే నాకు డిపాజిట్ మీ నాయనని పంపించవా? కేసీఆర్ గారిని పంపి నిజామాబాద్కి నిలబెడతానికి. బీఆర్ఎస్ పెట్టుకుండు కదా, ఎంపీ నిలబడాలి కదా. ఇందూరుకు పంపి దమ్ముంటే ఎవరికి ఏమోట్లు వస్తాయి చూపిస్తాను నేను. మీ చెల్లి ఎందుకు వారిపోతున్నది? ఎందుకు రాలే నిన్న మీ చెల్లి? ఎందుకు రాలేదంటే ఏం చెప్పిండండి, ఇప్పటికీ ఎన్నో వేల కోట్లు తెచ్చిందట ఇందూరుకి. ఇంకా నిధులు తేవడానికి కేసీఆర్ గారితో టేబుల్ అక్రాస్ ద టేబుల్ మీటింగ్ జరుగుతుందట. ఎందుకు? తెల్లారి కేసీఆర్ ముక్కు నొప్పి, పన్ను ఆపరేషన్, కన్ను ఆపరేషన్ గడికన పోతున్నాడా? తెల్లారి మాట్లాడుకోవచ్చు కదా. ఏంటికి రాలే? నీ చెల్లె ఏంటికి రాలే? నీ చెల్లెకి నీ ముఖం చూడబుద్ది కాక, నీకు మీ చెల్లె ముఖం చూడబుద్ది కాక రాలే. ఏంటికి? నెక్స్ట్ డే ఏడిపోతుడు కేసీఆర్. ఇది ఎట్టుందంటే ఓ జమానా చిన్నప్పుడు మేము మస్కట్ పోతుండే జనాలు, మా కురుట్లకి వెళ్ళి వేరే గ్రామాలకు వెళ్ళి అట్లా పోతుండే. పోయినోడు ఆడికి లెటర్ రాసు, కాగితం రాసు. ఆ కాగితం లెటర్లు పోయి తర్వాత క్యాసెట్ టేప్ రికార్డర్లు రికార్డ్ చేసి పంపిద్దరు. అవ్వా అయ్యా నేను మస్కట్లున్నా గాని నా పానమంతా కొరుట్లని ఉన్నదే, మీరే యాదకొస్తున్నారే రోజు అన్నట్టున్నది. ఈయన వచ్చి నిన్న గుర్ర ఏడుతుండే మస్కట్కి వెళ్ళి ఏడ్చుకుంటే లెటర్ రాసు. ఈయన నిన్న వచ్చి కవిత మనసంతా ఇందూరులోనే ఉన్నదట నిజామాబాద్లో. కానీ అలా నాయనతోటి ఇంకా ఫండ్స్ తేయడానికి డిస్కషన్లు ఉన్నది కాబట్టి వాళ్ళ నాయన తెల్లారి పన్ను ముక్కు చెవు ఏమన్నా ఆపరేషన్ ఉన్నదంటే ఏం లేదు, లొటపీస ఆడనే ఉంటాడు. ఏడా ఫామ్ హౌస్లకి వెళ్ళేది లేదు. 2 గంటలు మోదీ గారు వేసిన హైవేకి ఎక్కి వస్తే 2 గంటలు వస్తుంది. నీ ముఖం నీ చెల్లె చూడబుద్ది కాక, నీ చెల్లెకి నీ ముఖం చూడబుద్ది కాక, ఆ ముఖము ఇందూరు ప్రజలకు చూడబుద్ది కాక రాలే. ఈయన వచ్చి మహానుభావుడు పెద్ద వచ్చి తీస్మార్కాన్ లెక్క మాట్లాడుతున్నాడు. ఇంకోటి, చదువుకున్నాడో లేదో ఎంపీ, మేము చదువుకునే టైంలో 80s 90s స్కూళ్ళల్లో హెచ్పిఎస్, రామంతపూర్ పబ్లిక్ స్కూలు, లిటిల్ ఫ్లవర్స్, సెంట్ పాల్స్, ఇట్లా ఒక 7-8 స్కూళ్ళు టాప్ నాచ్ స్కూళ్ళు ఉండే. ఇలా సీట్లు దొరకకపోవు. మా దగ్గర రిజెక్ట్ అయిపోతే పురగాళ్ళు అడ్మిషన్లు పెడితే రిజెక్ట్ చేస్తారు కదా. అయ్యా పాస్పోర్ట్ల బ్రోకరో, దొంగ పాస్పోర్ట్లు అమ్ముకుంటున్నాడో, లేకపోతే అట్లా క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉంటే రిజెక్ట్ చేసేస్తుండే. రిజెక్ట్ చేసేసిన వాళ్ళు కొన్ని స్కూళ్ళకు పోదురు చుట్టుపక్కల. అటువంటి స్కూల్లో చదువుకున్నాడు ఈయన. ఈయన కూడా నా చదువు గురించి చెప్తుంటేనే, మీ నాయన ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ ఏడ చదివిండు ఫస్ట్ దాని డీటెయిల్ తీసుకురా. అది నేను చదివినా, అలా నాయన చెప్పిండు ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివినట్టు ఉండదు కదా. మరి ఆయన నాయన ఏడుకెళ్ళి చదివిండు. నేను రికార్డు వినిపించాలా నీకు? ఇది అయినాక గ్రూప్లో పెడతా. నేను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివే రోజుల్లో అంటే ఎలా కొట్టిడు రోజు ఏడ చదివిండే. ఈయన 2004లో 2005లో అమెరికాలో వాడేండు. అమెరికాలో ఈడ ఉద్యోగం వాడు ఇవ్వకపోతే అమెరికాలో పోయి $30,000 $35,000 నౌకరీ చేసు. అంటే ట్యాక్సులు గీసులు పోతే 70,000 80,000 ఇండియన్ కరెన్సీ జీతం చేసు. రేవంత్ రెడ్డి గారు చెప్తారు చాలాసార్లు. పార్ట్ టైము ఆ ఉద్యోగం కూడా చాలా లేట్ వచ్చిందంటే అప్పటి వరకు బాత్రూమ్ కడిగినాడు. ఇక ఈయన కూడా మాకు సంస్కారాలు నేర్పుతేనే నీకు మస్తి బాగా మీ మస్తి దించినాం కాబట్టి ఇవాళ మీ అందరి ద్వారా తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నా అంటే, నిన్న వచ్చిండు కదా చాలా మటుకు నాలుగే కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిండు భాష. అయినా కూడా మోడీ బోడీ అన్నాడు, చిల్లర గిల్లరా అని మాటలు మాట్లాడిండు. ఈ 90% సుధరాయించారు అయ్యా కొడుకులు ఈ మధ్య. భాష జాగ్రత్త తిన్నగా మాట్లాడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. దానికి క్రెడిట్ అరవింద్ ధర్మపురికి కూడా పోతుంది. తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, ఏ చీరి చింత గడతాం భాష జాగ్రత్త పెట్టకుంటే. ఆ భయానికి నువ్వు సంస్కారం నీకు నేర్పించిన మీ అయ్యా కొడుకులకి సంస్కారం నేర్పించిన దాంట్లో ఒక 2-3 ఉంటే అందులో కూడా అరవింద్ ధర్మపురి బిడ్డ. మేము నామా నాగేశ్వరరావు గారు నిన్న మాట్లాడినరు, పచ్చి అబద్దాలు చెప్పినరు. మేము ఎప్పుడైనా తిట్టమే. కేశవరావు గారు మాట్లాడతారు,
మీ లీడర్ ఆయన చాలాసార్లు అబద్ధాలు చెప్తారు, ఆయన తిట్టమే. కాంగ్రెస్ వాళ్ళని మేము తిట్టమే. మీ అయ్య కొడుకుల మీద ప్రత్యేక ప్రేమనే మీరు వాడే భాష కోసం. మీకు భాష నేర్పిన ఘనత మాది. నిన్న నామనాగేశ్వరరావు గారి టాపిక్ వచ్చింది. నామనాగేశ్వరరావు గారు ఏమన్నారు? మిషన్ భగీరథ అన్నట ప్రపంచంలో ఏడలేదు, తెలంగాణలో ఫస్ట్ ఇంటింటికి మంచినీళ్ళు ఇయ్యాలటి వరకు లొట్టపీసు కూడా వస్తలేవు. అది వేరే విషయము. 50,000 కోట్లు ముంచేసిండ్రు చెప్పిన ఆయన నామనాగేశ్వరరావు గారు. ఇగోటి ఇది ఇంత పెద్ద హెడ్లైన్. స్టడీ ఆఫ్ గుజరాత్ వాటర్ గ్రిడ్ బూస్టెడ్ అవర్ కాన్ఫిడెన్స్ కేటీఆర్. ఇది ఐరాగారా పేపర్ కూడా కాదు, నమస్తే తెలంగాణ లెక్క చిల్లర పేపర్ కాదు. దిస్ ఈస్ ది హిందూ 2014 కేటీఆర్ స్టేట్మెంట్. ఇంటింటికి మంచినీళ్లు గుజరాత్ లో మోదీ గారి ప్రభుత్వం ఎట్లిచ్చిందో చదువుకుంటే, ఆడ పోయి స్టడీ టూర్ చేస్తే కేటీఆర్ కి కాన్ఫిడెన్స్ వచ్చిందట ఆయన స్టేట్మెంట్. ఎందుకే నామనాగేశ్వరరావు గారు, మీరు మంచి బిజినెస్ చేసుకుందరు, ఓ మంచి తెలుగుదేశం పార్టీలు అప్పట్లో ఉండే ఈ చిల్లరోళ్ళ దాంట్లో వాడి మీరు కూడా చిల్లర మాటలు మాట్లాడకండి నాగేశ్వరరావు గారు. మానేయండి, అబద్దాలు చెప్పడం మానేయండి. ఇదోటి నేను కాదు చెప్పేది, హిందూ చెప్తుంది ఇది. మళ్ళీ వీళ్ళ దగ్గర అంటే మేము నేర్చుకున్నామట, మోదీ గారు నేర్చుకున్నారు. ఇంకోటి ఈయన గుజరాత్ లో మీటింగులు చేసేటప్పుడు ఆ పక్కకి మా జాంపండు బాల్కొండ జాంపండు కూడా ఉన్నాడు. చూడండి ఆ ఫోటో. ఎందుకండి నాగేశ్వరరావు గారు, ఎందుకు మీ గౌరవము వీళ్ళకి ఈ మర్యాద లేని వాళ్ళ దగ్గర పని చేసుకొని మీ మర్యాద ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది నిన్న మా బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఏం టాపిక్ ఎత్తాలన్నా కూడా ఆ బయలు మీజే మారన్నట్టు మీరు బ్రిటిష్ జనతా పార్టీ, మళ్ళా 2014 మా మేనిఫెస్టో చూపించి 2018-19 ఎలక్షన్ల మేనిఫెస్టో చూపించేసి అందులోనట వాజ్పేయి, అద్వానీ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు వాళ్ళందరితో పాటు మోడీ గారు బొమ్మ ఉండేనట. 2019కి మోదీ గారు బొమ్మ ఒకటే ఉన్నదట. ఇది ఆయన ఏడా బుక్ స్టాల్ అవి కొనుక్కున్నట్టు. అంటే మా మేనిఫెస్టోలు బుక్ స్టాల్ అమ్ముతున్నాయా? ఇవాళ కూడా అంటే అంత బ్రహ్మాండంగా ఉన్నాయన్నట్టు మా మేనిఫెస్టోలు. తర్వాత సరే, మోదీ గారి తర్వాత 5 ఏళ్ళలో 10 ఏళ్లకు మోదీ గారి తర్వాత ఎవరు వస్తారో మా పార్టీలో తెలియదు. నీ పార్టీ ఇటలీ పార్టీ, ఇటాలియన్లు నడిపే పార్టీ. నీ పార్టీ పెట్టిందే బ్రిటిషరు. ఆ 170 20-30 సంవత్సరాల చరిత్ర ఉన్న మీ పార్టీ పెట్టిందే వాళ్ళు. ఈ ఫోటోల గురించి మాట్లాడుతున్నావు. వాజ్పేయి గారి తర్వాత అద్వానీ గారి తర్వాత మోదీ తర్వాత ఎవరు మా పార్టీ వాళ్ళకి మాకే తెలియదు. నీకు ఇగో జవహర్ లాల్ గాంధీ బిడ్డే, ఇంకెక్కడ నెహ్రూ కానీ జవహర్ లాల్ నెహ్రూ గాంధీ అనుకో. అదేదో చేసుకోరు, అది ఎట్లా పెళ్లి చేసుకోరు. ఇందిరాగాంధీకి గాంధీ పేరు ఎట్లా వచ్చిందో కూడా గూగుల్ కూడా తెలియదు ఇవ్వాలి. దాని తర్వాత బిడ్డే ఇందిరాగాంధీ, దాని తర్వాత రాజీవ్ గాంధీ, దాని తర్వాత సోనియా గాంధీ, దాని తర్వాత రాహుల్ గాంధీ, దాని తర్వాత ప్రియాంక గాంధీ. తర్వాత ప్రియాంక పిల్లలు ఉన్నారు కదా, ఈయన బతికిచ్చిండు, పిల్లలు లేరు ఈయనకి. ప్రియాంక బిడ్డ గాంధీ, ప్రియాంక కొడుకు గాంధీ. ఇది మీ చరిత్ర. ఈ మీరు కూడా ఏం మాట్లాడాలో రేవంత్ నీకు తెలియకపోతే ఎట్లనే? ఇంత మంచి దోస్తు నాకు ఎందుకు? ఆ బయలు మీజే మారన్నట్టు ఉంటుంది ఇది. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టకండి. అందులో ఇందూరు ప్రజలని అస్సలు మభ్యపెట్టకండి. నీకు అంతగానం తీస్మార్గానం అయితే నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో మీ చెల్లె ఎట్లా వచ్చేటట్టు లేదు, పారిపోతున్నది, వస్తలేదు అడిదికి ఎక్కువ. వచ్చినా కూడా మీడియా మిత్రులతో మాట్లాడుకుంటే నేను నిలబడను, ఆ మెదక్కో గజ్వేల్కో పోతా అన్న హింట్స్ ఇచ్చేస్తున్నది. నీకు అంతగానం దులా ఉంటే మీ నాయనని ఇందూరు లోక్సభని నిలబడమని చెప్పు. నెక్స్ట్ టైం లెవెల్ ఏందో చూపిస్తాను. థ్యాంక్ యూ. ఈయన మొన్న కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఈ బీజేపీ వాళ్ళు రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా జాతికి అంకితం చేస్తారు. రైల్వే స్టేషన్లో లిఫ్ట్ జాతికి అంకితం, పైసలు ప్రజలకి అంటే సామాన్య భారతీయుడికి అంకితం చేస్తున్నట్టు లెక్క. నీకు బాగా మస్తి ఉంటే కేసీఆర్, నీకు 20 లక్షల రూపాయలు కళ్ళకు కనబడకపోతే అదే నరేంద్ర మోడీ 6,000 కోట్ల రామగుండం ఫ్యాక్టరీ కూడా జాతికి అంకితం చేసిండు. మొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంటే ఒక 10 ఏళ్ల నుంచి వరుతా ఉంటాడు కదా, పూనకం వచ్చినట్టు కేటీఆర్. మొన్న పోయిన సంవత్సరం మీరు భూమి ఇస్తే
9 సంవత్సరాలు డిలే చేసి భూమి ఇస్తే ఆడ నెలకి 200 కోచ్లు తయారు చేసేది 4-5 వేల నౌకరీలు వచ్చే కోచ్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ స్టోన్ కూడా ప్రధానమంత్రి గారు వేసేసారు. అది జాతికి అంకితం చేసినాం. చంద్రయాన్ని చంద్రుడి మీదకి పంపించి అక్కడ దేనికోసం పంపించినాము, ఆడికెళ్ళి ఫోటోలు కూడా వస్తున్నాయి. ఆ చంద్రయాన్ ఈ లిఫ్ట్ కాలి ఆ చంద్రయాన్ దాకా అన్ని జాతికి అంకితం చేస్తాం మేము. ఆడికి పోయి ఏం చేస్తున్నది, చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా లేదా పరిశోధన చేయనిగా పంపిస్తున్నాడు. నీళ్లుంటే లాభం ఎవరికయా? మీ కేసీఆర్ సాయంత్రం కాగానే ఇప్పుతాడు కదా, ఆడ పోయి కూర్చొని పోసుకొని తాగుతాడు ఆయననే. మేమేమో చంద్రయాన్ని చంద్రుడి మీద పంపితే మీ అయ్య ఏం చేసిండే, సంతుగాన్ని టానిక్ పంపిండా సీసాలు అయిపోయినాయని ఏం చేసిండు? మీ నాయన ఏం చేసిండు? ఎప్పుడు ఏమైనా జాతికి అంకితం చేసిండా? కాళేశ్వరాన్ని కాంట్రాక్టర్లకు అంకితం చేసిండు. భగీరథాన్ని టోటల్ గా 9 ఏళ్ళు అయిపోయి ఇలాంటి వరకు ఒక ఇంటికి నీళ్లు లేవు, దాన్ని నాశనం చేసిండు. ఆ కాకతీయ అంటే చెరువుల పూడికలు ఒక్క చెరువుల పూడిక తీసింది లేదు, బిల్లులు ఎత్తేసిండ్రు. కవితకు అంకితం చేసిండ్రు కాకతీయ బడ్జెట్ అంతా. మీరు ఏం జాతికి అంకితం చేసిండ్రు ఆయన? సంతోషరావు పరిస్థితి ఏముండే, ఈ కేటీఆర్ పరిస్థితి ఏముండే? కేటీఆర్ కారు పంపిండు నిన్న ప్రెస్, ఆయన నిజామాబాద్ ప్రోగ్రాం విని అమెరికాకి వెళ్లి కేటీఆర్ ఏ రకంగా ఎటువంటి కార్లు తిరుగుతుండేనో అది 2004-5 చేతితోటి గేర్లు మార్చే కార్లు తిరుగు, ఏదో మిత్సుబిషి కార్ అట పంపిండు. అది చూడబుద్ధి కాకుండా ఉన్నది, సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాడట. అసంటోడి అలా ఇన్ని పైసలు ఎక్కడి? కవిత విషయాలు చాలా చెప్పారు, నేను మాట్లాడనవి. ఈయన సంగతి, ఈయన వేసుకునే ఫకీర్ గాని లెక్క బట్టలు వేసుకుంటుండే. మీకు ఎక్కడి 20,000 కోట్లు చెప్పు? మీరు నిలువున దోపిడీ చేస్తలేరా? మీరు ముస్లిం మహిళల ఇండ్ల పైసలు దోపిడీ చేస్తలేరా? గరీబు రైతులది, గరీబు మహిళల మీరు ఆయుష్మాన్ భారత్ వాళ్ళ ఆరోగ్యాన్ని దోపిడీ చేస్తలేరా? ఇవాళ యూనివర్సిటీని నాశనం చేయలేదా మీరు? ఏ హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయము ఏది కరెక్ట్ ఉన్నది తెలంగాణలో? మొత్తం అన్ని నాశనం చేసి టోటల్ గా దోపిడీ చేసి మీకు మీ ముఖాలకి చదువు చక్కగా లేదు, సంస్కారం చక్కగా లేదు, ఒక కల్చర్ లేదు. మీరు కూడా ఇవాళ 1000 కోట్లు ఆస్తులు, ప్రాపర్టీలు ఆయన నేను సాధారణంగా మాట్లాడా, పిల్లలకి మొన్న బర్త్డేకి ఓపెన్ టాప్ కన్వర్టబుల్ మర్సిడీస్ బెంజులు నీకు 2004లో అమెరికాలో గేరేసే బండి నీది ఒకటి ఉంటుంది ఆడ ఆ టైంలో. అసుంటోడివి ఫకీర్ గాని లేక బట్టలు వేసుకున్నటోడివి ఇలా ఎటుకెళ్ళి వచ్చినాయా ఇన్ని పైసలు? దీనికి జవాబులు ఇవ్వాలన్నాయా మీరు? డిపాజిట్లు బీజేపీ వాళ్ళకి కాదు బిడ్డ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ దిక్కుమాల పేరది. ఆ పార్టీ ఒకప్పుడు తెలంగాణలో ఉన్నదన్న చరిత్రకెళ్ళి తీసిపడేస్తాం. అర్థమైందా? మీ నాయనను పంపి, లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నా, ఇందూరు లోక్సభకి మీ నాయనను పంపి నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయమని. థ్యాంక్ యూ.